వెల్కమ్ టు తేజస్ అగ్రి అకాడమీ హన్మకొండ. మీరు కనుక ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో స్టూడెంట్స్, చాలా వరకు నన్ను అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఏఈఓ సిలబస్ ఏంటి సార్ అని. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఏఈఓ సిలబస్ ఏంటి, ఏ పుస్తకాలు వాటికి చదవాలి అనేది తెలియజేస్తాను. ఓకే, ఇది ఇప్పుడు చెప్పుకునేది పేపర్ 1 సిలబస్ అన్నమాట. ఈ పేపర్ 1 సిలబస్లో ఏంటంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఈ కరెంట్ అఫైర్స్ ఎలా అంటే ప్రాంతీయ నుండి, అంటే మన తెలంగాణకు సంబంధించి, జాతీయ నేషనల్కి సంబంధించి, అంతర్జాతీయ ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది అడుగుతారు. దీనికి సంబంధించిన బుక్ తర్వాత మనం ఇదంతా అయిపోయి టాపిక్ ఇది మొత్తం సిలబస్ అయిపోయాక వాటి గురించి చెప్పుకుందాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు. ఓకే, అక్కడ ఏమేమి వాటితో మనం ఏమేమి ఒప్పందాలు చేసుకునేటివి కొన్ని ఉంటాయి కదా, అలాంటి ఒప్పందాలు, వాటి యొక్క సంఘటనల గురించి అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో బయాలజీ గురించి ఉంటుంది అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అడుగుతారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశంలో సాధించిన విజయాలు గురించి అడుగుతారు. ఇప్పుడు స్పేస్ ఉంది, అంతరిక్షం, దాంట్లో కొన్ని ఇప్పుడు మనం రీసెంట్గా కొన్ని విజయాలు సాధించాం, అవి ఏంటివి అలాంటివి అడుగుతారన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ. ఓకే, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాటి గురించి అడుగుతారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి భారతదేశము మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ తెలంగాణపై దృష్టి సారించి భారతదేశ భౌగోళిక శాస్త్రం. ఓకేనా, తెలంగాణ అండ్ భారతదేశ భౌగోళిక శాస్త్రం గురించి అడుగుతారు, జియోగ్రఫీ. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి స్థానిక స్వపరిపాలనపై దృష్టి సారించే భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు. ఇది ఇండియన్ పాలిటీ అన్నమాట. ఈ ఇండియన్ పాలిటీ గురించి కూడా అడుగుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిత్ వన్ తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు మరియు సాహిత్యం గురించి అడుగుతారు. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విధానాలు. ఓకే, అండ్ పథకాలకు సంబంధించి అలా ఉంటాయి కదా, అవన్నీ అడుగుతారు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించిన ఆధునిక భారతదేశ చరిత్ర. ఇది ఏంటంటే మనకు ఇండియన్ హిస్టరీ అనే బుక్ ఉంటుంది. ఆ ఇండియన్ హిస్టరీలో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆధునిక భారతదేశ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఓకే, ప్రాచీన భారతదేశ చరిత్ర అని ఉంటుంది. వీటి గురించి అది బుక్ మొత్తం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం అడిగాడంటే ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే అడిగాడన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆ 3 పార్ట్స్ చదవద్దు, ఓన్లీ ఈ యొక్క లాస్ట్ పార్ట్ అన్నమాట. అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తర్వాత ఆ పార్ట్ మాత్రమే చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 11th వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ చరిత్ర. అంటే మనకు తెలంగాణ అంతకుముందు తెలంగాణ ఉద్యమాలు ఉన్నాయన్నమాట. ఆ ఉద్యమాల నుండి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి సంఘటనలు జరిగినవి అలాంటివి ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది కూడా 3 పార్ట్స్ ఉంటుంది టోటల్గా. దానికి ఏం బుక్ కావాలనేది, ఏం బుక్ చదవాలనేది నేను మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు. ఇంకోటి 12th వన్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనాలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో రీజనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్గా మనం ఇంతకుముందు డైస్ క్లాస్ చెప్పుకున్నాము, అలాంటివి కొన్ని అడుగుతూ ఉంటారు రీజనింగ్కి సంబంధించినవి. నెక్స్ట్ 13th వచ్చేసి ప్రాథమిక ఆంగ్లము. ఓకే, 8th స్టాండర్డ్, 8th, 9th, 10th స్టాండర్డ్ బుక్స్ తీసుకొని మీరు అది నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్, అవి అడుగుతారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎటువంటి పుస్తకాలు చదవాలనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం మీరు ఏం చేయాలంటే
నోట్స్ రాసుకోవాలి. అంటే డైలీ పేపర్స్ అంటే ఈనాడు ఉంది, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఇంకా వేరే ఏదైనా పేపర్స్ ఉన్నాయి కదా, మస్తు పేపర్లు ఉంటాయి. అందులో నుండి మీరు కావాల్సింది జాతీయానికి సంబంధించింది ఏంటి, అంతర్జాతీయానికి సంబంధించిన న్యూస్ ఏంటి, అలాంటివి మళ్ళా మన తెలంగాణకు సంబంధించినవి ఏంటి, ఆంధ్రాకు సంబంధించినవి ఏంటి, అలాంటి న్యూస్ అన్నీ ఒక దగ్గర మీరు ఏం రాసుకోవాలి నోట్స్. ఓకేనా. కొత్త కొత్తగా ఆవిష్కరణలు వస్తాయి, కొత్త కొత్త వంగడాలు అంటే మొక్కలకు సంబంధించిన వంగడాలు వస్తాయి, వెరైటీస్, అలాంటివన్నీ నోట్ చేసుకోవాలి. ప్లస్ అంతేకాకుండా అవే కాకుండా మ్యాగజిన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏంటిదంటే సైన్ ఇండియా, సయ్యద్ పబ్లికేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళదన్నమాట ఈ మ్యాగజైన్ బాగుంటుంది, ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ దీనితో పాటు ఇంకోటి ఏంటిదంటే ఆర్సీ పబ్లికేషన్ వాళ్ళది వివేక్. ఓకే, వివేక్ అనే మ్యాగజైన్ ఉంటుంది. ఈ 2 మ్యాగజైన్లు కరెంట్ అఫైర్స్కి ఎక్సలెంట్గా అంతే సరిపోతాయి ఇవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి విన్నర్స్ పబ్లికేషన్. ఓకే, విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ అని ఉంటుంది. ఇందులో అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, జనరల్ సైన్స్ బయాలజీ గురించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి అడుగుతారని. ఇది అందులో ఈ బుక్లో ఉంటుంది. ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అంతరిక్షం గురించి, అలాంటి వాటి గురించి కూడా ఈ బుక్లో ఉంటుంది. ఈ బుక్ బాగుంటుంది, ఇది తీసుకోండి, సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఓకే, రాజ్యాంగము. ఈ రాజ్యాంగంలో విన్నర్స్ పబ్లికేషన్, ఇక్కడ నేను 2 బుక్స్ చెప్తాను. ఓకే, మీకు నచ్చిన బుక్ తీసుకోండి. విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది ఏంటిది అంటే భారత రాజకీయ వ్యవస్థ అని బుక్ ఉంటుంది, ఇది బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళది కృష్ణారెడ్డి. ఓకేనా, బి కృష్ణారెడ్డి బుక్ ఉంటుంది. ఓకేనా, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి, 2 బాగానే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీకి వచ్చేసి ఎక్సలెంట్ బుక్, విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళదే ఇది కూడా. ఓకేనా, ఈ విన్నర్స్ పబ్లికేషన్ బుక్ తీసుకోండి, ఇది సరిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ. ఈ ఇండియన్ జాగ్రఫీకి కూడా వచ్చేసి ఏంటంటే ఈ విన్నర్స్ పబ్లికేషన్ బుక్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ చరిత్ర. ఈ భారతదేశ చరిత్రలో కూడా మీకు ఏంటిదంటే ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే మీరు చదువుకోవాలి, మళ్ళీ చెప్తున్నా. ఓకేనా. ఈ ఆధునిక అయితే ఇందులో 2 బుక్స్ చెప్తాను, మీకు నచ్చిన ఏ బుక్ అయినా తీసుకోండి. ఓకేనా. నాకు తెలిసి ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్ర అనుకోండి. ఆధునిక భారతదేశ చరిత్ర అయితే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న బుక్ సయ్యద్ పబ్లికేషన్ వాళ్ళది తీసుకోవడం బెటరు. ఓకేనా. ఇదేంటిదంటే ఫస్ట్ బుక్ వచ్చేసి సయ్యద్ పబ్లికేషన్ వాళ్ళ బుక్. ఓకే, భారతదేశ చరిత్ర అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళ బుక్. ఓకే, ఇది సీనయ్య సార్ రాసిన బుక్ అన్నమాట. ఓకేనా, ఈ 2 బుక్స్లో ఏదైనా ఒక బుక్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చరిత్ర సంస్కృతికి ఎక్సలెంట్ బుక్ అండి ఇదిగా. దీన్ని మించి వేరే బుక్ ఏది చదవకండి, ఇక ఉండదు కూడా. ఓకేనా. తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే రఘుదీపాక, ఇది జీనియస్ పబ్లికేషన్ వాళ్ళ బుక్. ఇది బాగుంటుంది, ఇది తీసుకోండి. ఓకేనా. దీనికి ఒక ఫ్రీ బుక్లెట్ కూడా వస్తుంది, ప్రీవియస్ పేపర్స్ బుక్లెట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీకి ఏంటంటే చిరంజీవి సార్ బుక్ ఉంటుంది, ఈ చిరంజీవి సార్ బుక్ తీసుకోండి, బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఎకానమీ. ఈ తెలంగాణ ఎకానమీకి చౌటి సార్ బుక్ ఉంటుంది, ఈ చౌటి సార్ బుక్ తీసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావము. ఈ బుక్ కూడా సూపర్ ఉంటుందండి. ఓకేనా, ఇందులోనే మనకు కళలు, సాహిత్యం అవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే ఇంకా మన తెలంగాణ హిస్టరీ కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ పార్ట్ తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ బుక్ కూడా బాగుంటుంది, తీసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్కి సంబంధించి ఏంటంటే సిద్ధు పబ్లికేషన్, సిద్ధు సార్ రాసిన బుక్ అన్నమాట. ఈ బుక్ తీసుకోండి, సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. ఈ పేపర్ 2 సిలబస్లో 11 పార్ట్స్ ఉంటాయండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఏంటిదంటే సేద్య విజ్ఞాన శాస్త్ర విభాగం. ఓకే, ఇది అగ్రోనమీకి సంబంధించిందన్నమాట. ఓకేనా, అగ్రోనమీకి సంబంధించింది. ఇందులో ఏంటంటే వ్యవసాయ శాస్త్రంలోని పదాలు,
నెక్స్ట్ జాతీయ మరియు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న పరిశోధనా కేంద్రాలు, పరిశోధన ముఖ్యాంశాలు, తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ వాతావరణ మండలాలు, నెక్స్ట్ వ్యవసాయ వాతావరణ శాస్త్రము, వాతావరణ మూలకాల అధ్యయనము, పంటలపై సూర్యరశ్మి ప్రభావము, పంటలపై వివిధ వాతావరణం యొక్క ప్రభావము, ఉష్ణోగ్రత, గాలి పీడనం మొదలగునవి కొలిచే పద్ధతులు, బాష్పీభవనము, పొగమంచు, వర్షపాతము, వాన రకాలు, వర్షపాతమును కొలిచే పద్ధతి మరియు పంటలపై వర్షపాత ప్రభావం, పొలం తయారీ, దుమ్ము చేయుట, నెక్స్ట్ విత్తే పద్ధతులు, మొక్కల సాంద్రత, నాటే విధానము, నేల సారము, నేల ఉత్పాదకత, నేల సారవంతమైన నిర్వహణ, సాగు పద్ధతులు, పంటలకు కావలసిన పోషక పదార్థాలు, సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు ఉపయోగాలు, కలుపు మొక్కలు, వాటి వల్ల నష్టాలు, వాటిని నివారించడంలో ముఖ్య విషయాలు, ప్రధాన పంటలలో వాడే కలుపు మందులు, వాటి సమగ్ర యాజమాన్యము, సాగునీటి యాజమాన్యము, పంటలకు కావలసిన నీటి మోతాదు, సాగునీటి పారుదల పద్ధతులు, నీటి యాజమాన్యంలోని ఆధునిక పద్ధతులు, వాటి లాభ నష్టాలు, మురుగునీటి పారుదల, నెక్స్ట్ పంట కోత మరియు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెట్ట వ్యవసాయము మెలకువలు, వాటర్ హార్వెస్టింగ్ అండ్ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, వాటర్ షెడ్, పంటల యొక్క సరళి, పంటల మార్పిడి, సమగ్ర వ్యవసాయ పద్ధతులు, సుస్థిర వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయ ధృవీకరణ. ఇవి అన్నీ సేద్య విజ్ఞాన శాస్త్ర విభాగానికి సంబంధించింది. ఇవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ పంటల ప్రాముఖ్యత మరియు మేలైన యాజమాన్య పద్ధతులు. ఇందులో మళ్ళీ ఏంటంటే ఆహార ధాన్య పంటలు ఏంటివి, వాణిజ్య పంటలు ఏంటివి, నూనె గింజ పంటలు ఏంటివి, పప్పు ధాన్య పంటలు ఏంటివి, పశుగ్రాస పంటలు ఏంటివి, సుగంధ ద్రవ్య పంటలు ఏంటివి, అవి వాటిని సాగు చేసే పంటల విస్తీర్ణము, భారతదేశము తెలంగాణ రాష్ట్రాలలో వాటి యొక్క ఉత్పత్తి ఉత్పాదక వివరాలు, అభివృద్ధి చెందిన కొత్త రకాలు మరియు హైబ్రిడ్ రకాలు, ఆ పంటలకు అనుకూలమైన నేలలు, వాటి విత్తన మోతాదు, నిద్రా వ్యవస్థను తొలగించడం కోసం చేయవలసిన పద్ధతులు, అంతర కృషి, విత్తే దూరము, కలుపు నివారణ పద్ధతులు, నీటి యాజమాన్యము, సమగ్ర పోషకాల యాజమాన్యము, సాగులో మేలైన పద్ధతులు, పంట కోత మరియు దిగుబడి, కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది క్రాప్ ప్రొడక్షన్కి సంబంధించిందన్నమాట. ఇవి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్ నేల విజ్ఞానము. సాయిల్ సైన్స్కి సంబంధించి నేల రసాయనిక మరియు భౌతిక లక్షణాలు ఏంటివి, కర్బన నత్రజని నిష్పత్తి, దాని యొక్క ఆవశ్యకత, నేల ఉదజని సూచిక, నేలలోని సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవుల యొక్క ప్రాధాన్యత, నేలలో అయాన్ల మారకము, సమస్యాత్మక నేలలు ఏంటివి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల నేలలేంటివి, మొక్కలకు కావలసిన వివిధ పోషకాలు ఆవశ్యకత, పోషకాల లభ్య రూపాలు, పోషకాల యొక్క లోపాలు నివారణ, నేల సారము తగ్గడానికి కారణాలు మరియు వాటి యాజమాన్యము, నేల పర్యావరణ కాలుష్యము నివారణ చర్యలు, రసాయనిక మరియు సేంద్రియ ఎరువుల వర్గీకరణ, కంపోస్టింగ్, వర్మి కంపోస్టింగ్, బయోగ్యాస్ ప్లాంట్, పచ్చిరొట్ట ఎరువులు తయారు చేయుట, హరిత మొక్కల ఎరువులు, సాంద్రీకృత సేంద్రియ ఎరువులు, మిశ్రమ ఎరువులు, ఎరువుల వినియోగ సామర్థ్యము వాడకము, జీవన ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్యము, భూసార పరీక్షా పద్ధతులు, భూ వాతావరణం వేడెక్కడము గల కారణాలు, ద్వితీయ పోషక ఎరువులు, సంకీర్ణ ఎరువులు, చిలటెడ్ రూపంలో ఉన్న సూక్ష్మ పోషకాలు, ఎరువుల నిర్ధారణ చట్టము. ఇవన్నీ ఏంటి అంటే నేల విజ్ఞానానికి సంబంధించి థర్డ్ పార్ట్లో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పార్ట్ ఏంటంటే సస్య ప్రజనము, వృక్ష ప్రజననము,
విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష. ఇది ప్లాంట్ బ్రీడింగ్ సంబంధించి. ఓకే, పుష్పము యొక్క భాగాలు, మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానాలు, పురుష వెందత్వము, శాఖీయ ప్రత్యుత్పత్తి, సస్యాభివృద్ధి, వరణము, సంకరణము, ఉత్పరివర్తన ప్రజననము, బహుస్థితిక ప్రజననము, పంట రకాలు, హైబ్రిడ్ రకాల విడుదలకు అనుసరించే పద్ధతి, రకాల వర్ణన, DNA పరీక్ష, విత్తనము ప్రాధాన్యత, విత్తన గుణగణాలు, విత్తన తరగతులు, విత్తనోత్పత్తి ముఖ్య సూత్రాలు, విత్తనోత్పత్తి యాజమాన్య పద్ధతులు, వేర్పాటు దూరము, రకాలకు సంకర రకాల విత్తనోత్పత్తిలో వ్యత్యాసము, వివిధ పంటల్లో విత్తనోత్పత్తి మెలకువలు, విత్తన ధృవీకరణ, సీడ్ ప్రాసెసింగ్, క్లీనింగ్, గ్రేడింగ్కి ఉపయోగపడే యంత్రాలు, విత్తన శుద్ధి, విత్తన పరీక్ష, విత్తన జీవశక్తి, విత్తన తేజము, విత్తన సుప్తావ్యవస్థ, విత్తన ఆరోగ్యము, విత్తన ప్యాకింగు, విత్తే రకాల రక్షణకు తీసుకునే నిర్దేశకాలు, విత్తన అభివృద్ధిలో జీవ సాంకేతిక శాస్త్రము, మేధో సంపత్తి హక్కులు, పంటల రకాల విడుదల ప్రక్రియ, విడుదల చేసే విధానము, వివిధ పంటల్లో విత్తనోత్పత్తి, కూరగాయల పంటలే కావచ్చు, క్షేత్ర పంటలే కావచ్చు, పండ్ల తోటలే కావచ్చు, పూల తోటలే కావచ్చు, వాటిలో విత్తనోత్పత్తి, భారతదేశంలో విత్తన నియంత్రణ, చారిత్రక అభివృద్ధి, నాణ్యత నియంత్రణకు సంబంధించిన జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు, విత్తన చట్టాలు మరియు నిబంధనలు, విత్తన నమూనా సేకరణ, భౌతిక స్వచ్ఛత పరీక్ష, విత్తనంలో తేమ శాతము, విత్తన జన్యు స్వచ్ఛతా పరీక్షలు, విత్తన ప్రాసెసింగ్ యొక్క ప్రాముఖ్యత, విత్తన నిలువ, ప్రాసెసింగ్ ప్రాముఖ్యత పద్ధతులు, అవన్నీ ఈ యొక్క సస్య ప్రజనము, వృక్ష ప్రజననము, విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష ఈ టాపిక్లోని ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 5th పార్ట్, పంటలపై కీటకాలు, వాటి యాజమాన్యము. ఇదేంటంటే ఎంటమాలజీకి సంబంధించి. ఓకే, కీటక శాస్త్రానికి సంబంధించినవి. కీటక శాస్త్ర యొక్క పరిచయము, ఇన్సెక్టా తరగతి యొక్క లక్షణములు, వర్గీకరణ, లక్షణాలు, కీటకాల ముఖ్య భాగాలు, వ్యవసాయానికి సంబంధించిన కీటకాల భాగాలను గూర్చి తెలుసుకొనుట, కీటకాల నోటి భాగాలు, రకాలు, కీటకాల వలన గాయాల రకాలు, సమగ్ర సస్యరక్షణ ప్రాముఖ్యత, పరాన్నజీవులు, బదనికలు, పరాన్న బుక్కులు లక్షణాలు, రసాయనాల ద్వారా కీటకాల నియంత్రణ, కీటకనాశనుల వర్గీకరణ, వివిధ కీటకనాశనుల ఫార్ములేషన్, వృక్ష సంబంధిత కీటకనాశనులు మరియు నిమాటిసైడ్స్, రొడెంటిసైడ్స్ లాంటి ఇతర కీటకనాశనులు, క్రిమి సంహారక మందుల కలయికలు, పంటలలో అంటే ఉద్యానవన పంటలే కావచ్చు, క్షేత్ర పంటలవే కావచ్చు, వాటి పురుగుల యాజమాన్యము, కీటక శాస్త్రీయ నామము, పంటలో నష్టం కలిగించు దశలు, నివారణలో మెలకువలు, పట్టు పురుగుల పెంపకము, తేనెటీగల పెంపకము, నిల్వ చేసే ధాన్యమును ఆశించే పురుగులు, వాటి యాజమాన్యం గురించి ఈ యొక్క పంటలపై కీటకాలు వాటి యాజమాన్యంలో చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 6th పార్ట్. ఇదేంటంటే పంటలపై వచ్చు తెగుళ్ళు, వాటి నివారణ. ఇది ప్లాంట్ పాథాలజీకి సంబంధించింది. తెగుళ్ళ శాస్త్రం యొక్క పరిచయము, వృక్ష వ్యాధిజనక జీవులు, మొక్కల వ్యాధి శాస్త్రంలో ఎక్కువగా వాడే పదాలు, వాటి భావాలు, తెగులు వర్గీకరణ, మొక్కల వ్యాధిజనకాలు, జీవించే పద్ధతులు, మొక్క వ్యాధిజనకాల వ్యాప్తి, తెగుళ్లను కలగజేసే కారకములు, తెగులు యాజమాన్య పద్ధతులు, శిలీంద్ర నాశనములను ఉపయోగించి తెగుళ్లను నిరోధించుట, శిలీంద్ర నాశనుల వర్గీకరణ, సాధారణంగా వాడే శిలీంద్ర నాశనులు పనిచేయు విధానము, రోగ లక్షణ శాస్త్రాన్ని అధ్యయనము చేయడము, ముఖ్యమైన తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు, తెగుళ్ళ యాజమాన్యము, నులి పురుగులు మరియు మొక్కల పరాన్నజీవులు, వాటిని నివారించడము ఏ విధంగా అనేది
చదవాలి. అదేవిధంగా ముఖ్యమైన క్షేత్ర పంటల మరియు ఉద్యానవన పంటలలో వచ్చు తెగుళ్ళు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి ఈ యొక్క పంటలపై వచ్చు తెగుళ్ళు వాటి నివారణలో చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7th పార్ట్ ఉద్యానవన మరియు అటవీ శాస్త్రం, అంటే హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ రెండు ఇందులోనే కలిపి ఇచ్చారన్నమాట. అందులో కూరగాయల పంటలు, వాటి సాగు వివరాలు, తెలంగాణ రాష్ట్రంలో పండించడానికి అనువైన కొన్ని పండ్ల తోటలు, ఔషధ మరియు సుగంధ తైల మొక్కలు, పూల తోటలు, పంటలలో విత్తన వ్యాప్తి, నారుమడుల యాజమాన్యము, కొమ్ము కత్తిరింపు, హరిత గృహాలు, పండ్లు కూరగాయల నిల్వలో అనుసరించవలసిన సూత్రాలు, ఉద్యానవన పంటల ద్వారా విలువ ఆధారిత పదార్థములు తయారు చేయుట, అటవీ శాస్త్రము దాని ప్రాముఖ్యత, జాతీయ వన పాలసీలు మరియు అటవీ చట్టాలు, బంజరు భూముల్లో పెంచదగిన చెట్లు వాటి యాజమాన్యము, అటవీ నారుమడుల యాజమాన్యము, కొన్ని ముఖ్యమైన చెట్ల ఉపయోగాలు వాటి యాజమాన్యము, సామాజిక అటవీ శాస్త్రము, గాలి నిరోధక చెట్లు, కలప మరియు కలపేతర అటవీ ఉత్పత్తులు వాటి యొక్క లక్షణముల గురించి ఈ ఉద్యానవన మరియు అటవీ శాస్త్రంలో చదవవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8th వన్ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగము. ఇది ఎకానమీకి సంబంధించి వ్యవసాయ విత్తము నిర్వచనము, పరిధి మరియు ప్రాముఖ్యత, పరపతి, రీజనల్ రూరల్ బ్యాంకులు, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు, స్వయం సహాయక బృందాలు, లీడ్ బ్యాంక్ స్కీమ్, కిసాన్ క్రెడిట్ కార్డులు, పంట బీమా, బ్యాలెన్స్ షీట్ తయారీ మరియు ఉపయోగాలు, ఉత్పత్తి సిద్ధాంతము రకాలు, చర అనుపాత సూత్రము, ప్రతిఫల సూత్రాలు, స్థాయి ప్రతిఫలాలు, వ్యయ విశ్లేషణ, రాబడి విశ్లేషణ, సంస్థలు ధ్యేయాలు, ముఖ్య ఉద్దేశాలు, క్షేత్ర యాజమాన్యము ధ్యేయాలు, వివిధ రకాల వ్యవసాయము, వ్యవసాయ క్షేత్ర రూపకల్పన వివిధ రకాలు, కమతం పద్ధతులు వాటి యొక్క ఉపయోగాలు, సహకారం మరియు ముఖ్య సూత్రాలు, రైతు సహకార సంఘాలు వాటి రకాలు, భారతదేశంలో సహకార ఉద్యమం దాని యొక్క చరిత్ర, రైతు సహకార సంఘాలు మరియు వ్యవసాయ సహకార సంఘం యొక్క రకాలు, తేడాలు, ఉపయోగాలు, వ్యవసాయ పరపతి విధానము దాని ముఖ్య లక్షణాలు, వివిధ రకాల వ్యవసాయ రుణాలు, సహకార బ్యాంకులు, జాతీయ రిజర్వ్ బ్యాంకు సంస్థల నుంచి రైతులు రుణాలు పొందుటలో పడుతున్న ఇబ్బందులు ఏంటివి, వ్యవసాయ మార్కెటింగ్ దాని రకాలు, మార్కెటింగ్ సామర్థ్యము, వ్యవసాయ మార్కెటింగ్లో సమస్యలు అధిగమించడానికి సూచనలు, వ్యవసాయ వస్తు ధరల నిర్ణయము దాని ప్రాముఖ్యత, విత్తన పరిశ్రమ దాని ప్రాముఖ్యత, విత్తన ధరల నిర్ణయించడము, మార్కెట్ మరియు సహజ ధరలు మరియు దాని యొక్క లక్షణాల గురించి 8th పార్ట్ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగంలో చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 9th పార్ట్ వ్యవసాయ విస్తరణ మరియు గ్రామీణ అభివృద్ధి. ఇది ఎక్స్టెన్షన్కి సంబంధించినది. విద్య, నియత విద్య మరియు అనియత విద్య వ్యత్యాసాలు, విస్తరణ విద్య పరిధి ప్రాముఖ్యత, విస్తరణ బోధనా పద్ధతులు ఉపయోగాలు మరియు పరిమితులు, వ్యవసాయ సమాచార ప్రచురణలు దాని రకాలు, పరిమితులు, ఉపయోగాలు, బోధనోపకరణాలు, విస్తరణ కార్యక్రమ ప్రణాళిక దశలు, ప్రణాళిక సూత్రాలు, మూల్యాంకనము వాటి స్థాయిలు, రకాలు మరియు ప్రాముఖ్యత, గ్రామీణ సామాజిక శాస్త్రము దాని ప్రాముఖ్యత, భారతదేశ గ్రామీణ సమాజ విశిష్ట లక్షణాలు, గ్రామీణ మరియు పట్టణ సమాజాల మధ్య వ్యత్యాసాలు, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలు మరియు వాటి సమస్యలు, భాగస్వామ్య గ్రామీణ విశ్లేషణాత్మక తులనం పిఆర్పి వాటి ముఖ్య లక్షణాలు, ముఖ్య సూత్రాలు, పద్ధతులు, న్యాయకత్వము, గుణశీలములు, వర్గీకరణ, నాయకుల ఎన్నిక మరియు శిక్షణ, స్వాతంత్రం పూర్వం మరియు స్వాతంత్రం అనంతరం తర్వాత అభివృద్ధి చెందిన పథకాలు ఏంటివి అవి, సామాజిక అభివృద్ధి మార్గదర్శక సూత్రాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ
దాని ఆవశ్యకత, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపము, తెలంగాణలో మండల వ్యవస్థ, వ్యవస్థాగత లక్షణాలు, వ్యవసాయ విస్తరణ సంస్కరణలు, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ, ఉద్దేశాలు మరియు దాని ప్రాముఖ్యత గురించి ఈ 9వ పార్ట్లోని వ్యవసాయ విస్తరణ మరియు గ్రామీణ అభివృద్ధిలో చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10th పార్ట్ వచ్చేసి వ్యవసాయ శక్తి వనరులు, యంత్ర పరికరాలు, ఫామ్ మేనేజ్మెంట్. ఇది ఫామ్ ఇంజనీరింగ్ సంబంధించింది. వ్యవసాయంలో శక్తి వనరులు, క్షేత్ర ఇంజనులు, వాటి ఉపయోగాలు, వాటి మధ్య భేదాలు, ఇంధన లక్షణాలు, ట్రాక్టర్లు రకాలు, ట్రాక్టర్ల నిర్వహణ, పవర్ టిల్లర్ పనితీరు, దుక్కి దున్ను పరికరములు, గట్లు వేయు సాధనములు, సాంప్రదాయ విత్తే పరికరాలు, రకరకాల స్ప్రేయర్లు అండ్ డస్టర్లు, కలుపు తీయు సాధనములు, పంట కోయు యంత్రములు, పంట నూర్పిడిలో ఉపయోగించే యంత్రాలు, వాటి యొక్క యాజమాన్యము, తూర్పుబట్టుట పద్ధతులు, వివిధ పంటల కోత అనంతరం ఉపయోగించే యంత్రాలు, ధాన్యం ఆరబెట్టు పద్ధతులు, ధాన్యం నిల్వ చేసే నిర్మాణాలు, వాటి రకాలు, ఉపయోగాలు, ఆహార పదార్థాల నిల్వ. ఇవి 10th పార్ట్లోని వ్యవసాయ శక్తి వనరులు యంత్ర పరికరంలో చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా 11th పార్ట్ ల్యాండ్ సర్వేయింగ్, వాటర్ ఇంజనీరింగ్ మరియు గ్రీన్ హౌస్ టెక్నాలజీ. ఓకే, ఇందులో ఏమేమి చదువుకోవాల్సి ఉంటుందంటే సర్వేయింగ్ రకాలు, దోషములు, సాగునీటిని కొలిచే పద్ధతులు, బిందు సేద్యము మరియు తుంపర సేద్యం యొక్క ప్రాముఖ్యత, పంపులు రకాలు, వాటి పరిరక్షణ, హరిత గృహాలు, వాటి ప్రాముఖ్యత, రకాలు, నిర్మాణానికి ఉపయోగించే వివిధ రకాల వస్తువులు, హరిత గృహములోని వాతావరణ పరిస్థితులు, వాటి నియంత్రణ, సేనెట్స్, వాటి యొక్క ఉపయోగాలు అనేటివి ఈ యొక్క 11th పార్ట్లోని ల్యాండ్ సర్వేయింగ్, వాటర్ ఇంజనీరింగ్ మరియు గ్రీన్ హౌస్ టెక్నాలజీలో చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది సిలబస్ అన్నమాట. అయితే ఇంతకుముందు మీకు చెప్పాను పేపర్ 1లో ఏమేమి బుక్స్ చదువుకోవాలో చెప్పాను. మరి పేపర్ 2 సంబంధించి అగ్రికల్చర్కి ఏమేమి బుక్స్ చదువుకోవాలి సార్ అనే డౌట్ రావచ్చు మళ్ళీ. కాబట్టి నేనేం చెప్తున్నానంటే పేపర్ 2 అగ్రికల్చర్ సంబంధించి మీ డిప్లొమా బుక్స్ అవే చదవండి. 1కి 4 సార్లు లేదా 10 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మంచిది, అంత పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా, అవి చదవండి అంతే. ఓన్లీ డిప్లొమా బుక్సే చదవండి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా వచ్చాయి, సిలబస్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో మీకు ఇంగ్లీష్ మీడియం బుక్ కావాలి, మెటీరియల్స్ అవి కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అది మెటీరియల్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఈ అగ్రికల్చర్ క్లాసెస్లో సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా క్లాస్ కానీ ఏదైనా టాపిక్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నాకు మెసేజ్ చేస్తే లేదా ఇందులో కామెంట్ చేసినా కానీ నేను ఆ టాపిక్స్ని మీకు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకేనా.